క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ శ్రేణిధి దాతలు కొడిగంటి విజయభాస్కర్, ఫాతిమా రాణి కుటుంబంలో మరణించిన హర్షవర్ధన్, అంతోని, శౌరయ్య, జ్ఞానమ్మ, థోమస్, జాన్ భాస్కర్, గ్రోలి జోజి, చిన్నమ్మ, లూర్దు మరియన్న, ఫిలోమినమ్మ, జోసఫ్ బాబు ఆత్మలకు, బంధుమిత్రుల ఆత్మలకు, దిక్కులేని ఆత్మలకు, ఉత్తరించు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, గంట ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం సహాయమాత విచారణ శ్రీదర్శి శౌరీ రాజా మరియు శ్రీమతి శ్యామలాదేవి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం నగరపీఠం జ్ఞానాపురం విచారణ కీర్తిశేషులు కలిమిరెడ్డి నిర్మలరావు, కలిమిరెడ్డి సరోజ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కలిమిరెడ్డి బాల ఫాతిమా, రమ్య కుటుంబ సభ్యులు పునీత ఫ్రాన్సిస్ శౌరి వారి పేరిట సమర్పిస్తున్నారు. విశాఖపట్నం నగరపీఠం మంగళపాలెం విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న పి రమణ మరియు పి అనీష్ బాలాకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలి పూజ గుణతేజ, కుందన కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మైత్రాసనం ఒంగోలు విచారణ డి.పి. అంతోని రాయన్ మరియు శ్రీమతి శౌరి రాయన్ అలియాస్ తాటిపత్రి కోటీశ్వరమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ సునీత, జోస్న కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం వడ్లపూడి విచారణ శౌరీ ప్రసాద్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు మరియు అందరికీ ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ పునీత ఫ్రాన్సిస్ శౌరి వారి పేరట సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం కనపర్రు విచారణ కీర్తిశేషులు నాగోతు శౌరి ప్రసాద్ చిట్టిబాబు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ నాగోతు భవానీ కుటుంబ సభ్యులు పునీత ఫ్రాన్సిస్ శౌరి వారి పేరిట సమర్పిస్తున్నారు. విశాఖపట్నం నగరపీఠం శాలిగ్రాంపురం విచారణ ప్రియదర్శిని శౌరి డొమినిక్ దంపతులకు గర్భఫలం దయచేయమని మరియు శౌరి డొమినిక్కు ఒరిస్సా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం రావాలని కోరుతూ మరియు మధ్యల పాపయ్య, నారాయణమ్మ, ఇన్యాసి, వనిత, రత్నకుమారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ మధ్యల ముత్యాలు, సుభాషిణి, పవిత్ర, సుమిత్ర కుటుంబ సభ్యులు పునీత ఫ్రాన్సిస్ శౌరి వారి పేరిట సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. మధ్యాంతరహిత దేవా, ఆనంద నిలయ శ్రీ యేసుదేవా, ఆదరణకర్త పవిత్రాత్మా, త్రియేక దేవా, నమస్తే నమస్తే.
ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకొని 6వ మంగళవారంలోకి మనం ప్రవేశించి ఉన్నాం. 9 మంగళవారోత్సవాలను ప్రారంభించుకున్నటువంటి సమయంలో ఒక ఉద్దేశం కోసం, ఒక తలంపు కోసం మనం ప్రార్థన ప్రారంభించుకొని ఉన్నాం. ఈ 9 మంగళవారోత్సవాలను ప్రారంభించుకొని ఉన్నాం. మరి ఒకసారి 6వ మంగళవారోత్సవారం రోజున అంతోని వారి పాదముల చెంతగా ఆ ప్రత్యేక ఉద్దేశాన్ని, ఆ ప్రత్యేక తలంపుని సమర్పించుకుందాం. అంతోని వారా, గత 5 వారాలుగా ఇది 6వ వారం నీ సన్నిధికి వస్తూ ఉన్నాం. ఈ తలంపు కోసమే, ఈ ఉద్దేశం కోసమే ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభు చిత్తమైనట్లయితే మా మొరను ఆ ప్రభువుకు సమర్పించి, ఆయన చిత్తమైతే మా మొర, మా తలంపు, మా ఉద్దేశం నెరవేరే విధముగా మా కోసం ప్రార్థన చేయమని నిండు మనసుతో, విశ్వాసముతో అంతోని వారిని ప్రార్థించుకుంటూ ఈ దివ్య బలి పూజను ప్రారంభించుకుందాం. నేను మీకోసం ప్రార్థన చేస్తాను, మీరు నా కోసం ప్రార్థన చేయండి. దేవుడు మనందరి ప్రార్థన ఆలకించి మనమందరం కూడా దేవుని ప్రేమను అద్భుతాల రీతిగా అనుభవించి ఆ ప్రేమకు సాక్షులుగా నిలిచి ఆ సాక్ష్యం మరొకరికి విశ్వాస మార్గంలో నడిపించడానికి దోహదపడాలని మనం అందరం కూడా మంచి మనసుతో ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరి ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. మనమందరం కూడా దేవుని దీవెనలను పొందడానికి వచ్చాం. మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి. మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరిన నాడే మనము దేవుని దగ్గర నుండి దీవెనలను, వరాలను, అవసరాలను మనం పొందుతాం. అందుకే ప్రభువు ఈనాడు యెరూషలేము దేవాలయాన్ని చూసి ఆ యొక్క ప్రజలు దేవాలయం ఎంత సుందరంగా ఉన్నదో అని ప్రస్తావించినప్పుడు, ఈ దేవాలయం రాతిపై రాయి నిలవని కాలం వచ్చును, అంటే అంతం వచ్చును, నాశనమగును. బాహ్య సౌందర్యం కాక ఆంతరంగిక సౌందర్యము, ఆత్మ సౌందర్యము, ఆత్మీయ పరిశుద్ధత దేవుడు మన నుండి కోరుతూ ఉన్నాడు. ఆత్మీయ పరిశుద్ధత ఉన్నవారికి పరలోక బహుమానము అందించబడుతూ ఉంది. బాహ్య సౌందర్యం కలిగి జీవించు వారికి పరలోక భాగ్యం, పరలోక దీవెన, పరలోక బహుమానము దక్కదు అనే విషయాన్ని ఈనాడు వేదపట్నం ద్వారా ప్రభువు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ పరిశుద్ధ ఇందులో యోగ్యంగా పాల్గొనక ముందు మనం చేసిన తప్పిదాలను మనసారా గుర్తు తెచ్చుకొని వాటికై ప్రభువు నుండి క్షమాపణ వేడుకుందాం.
సర్వశక్తిల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మనందరి పాపములను క్షమించి మనలను నిత్య జీవమునకు చేస్తురుగాక. ఏలిన వారా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి. ప్రార్థించుదము. సర్వశక్తి గలాని సర్వేశ్వర, పునీత పాదువాపురి అంతోని వారిని సుప్రసిద్ధ బోధకునిగాను నీ ప్రజల అవసరముల యందు వారి కొరకు జ్ఞాపన చేయు మధ్యవర్తిగాను ఏర్పాటు చేసితిరి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలు అతడు మాకు అండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొను జీవిత పరీక్షల యందు నీ ఆదరణను పొందగలిగినట్లు మాపై కృప చూపము. ఈనాడు సెయింట్ మేరీస్ కాన్వెంట్ ఆరెండ్ అల్బర్ట్ వారు చిన్న కొన్నపాడు సంఘస్థులు ఈనాడు పూజలో పెట్టించిన కుటుంబాలను భక్తితో అంతోని వారి పాద సన్నిధికి విచ్చేసిన భక్తులందరినీ కూడా హేరాళంగా ఆశీర్వదించి వారి దోషములను లెక్కించక వారి ప్రార్థనలు ఆలకించి మీ ప్రేమను మరొకసారి అంతోని వారి ప్రార్థన సహాయం ద్వారా చవి చూసే భాగ్యాన్ని ప్రసాదింపుడు. మీతో కలసే పవిత్రాత్మతో సహాయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనము నుండి 9వ వచనం వరకు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు. ప్రభువు నాకు తన వాక్కునిట్లు వినిపించెను. నిన్ను మాతృగర్భమున రూపొందింపక మునిపే నేను నిన్ను ఎన్నుకొంటిని. నీవు పుట్టక మునిపే నిన్ను పవిత్రపరచితిని. నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. నేను యావే ప్రభు నాకెట్లు మాట్లాడవలెనో తెలియదు. నేను బాలుడనని పలికితిని. కానీ ప్రభు నాతో ఇట్లు నుడివెను, నీవు నేను బాలుడనని చెప్పవలదు. నేను పంపు వారందరి యొద్దకు నీవు వెళ్ళవలేను. నేను చెప్పమనిన సంగతులెల్లా వారికి చెప్పవలేను. నేను నీకు తోడుగా నుండి నిన్ను కాపాడుచుందును. నీవు వారికి భయపడనక్కరలేదు. ఇది ప్రభువునైన నా వాక్కు. అంతటా ప్రభువు చేయి చాచి నా నోటిని తాకి నాతో ఇట్లనెను, ఇదిగో నా పలుకులను నీ నోట పెట్టుచున్నాను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువేగా నా మంచి కాపరి, నాకు కొదవలేదుగా. న్యాయవంతుడు, నమ్మదగిన దేవుడు, శక్తిమంతుడు, ప్రేమామయుడు. న్యాయవంతుడు, నమ్మదగిన దేవుడు, శక్తివంతుడు, ప్రేమామయుడు.
నీగా నా మంచి కాపరి నాకు కోరవ నీయుగా. రెండవ పట్టణము. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన రెండవ లేఖ 4వ అధ్యాయము 7వ వచనం నుండి 15వ వచనం వరకు. కానీ ఈ ఆధ్యాత్మిక సంపద గల వారమైన మేము మాత్రము సామాన్యమగు మట్టి పాత్రల వంటి వారమే. ఏలన ఈ మహత్తర శక్తి దేవునిచే కానీ మాది కాదు. మేము అప్పుడప్పుడు కష్టములను ఎదుర్కొంటున్నాము, కానీ అణిచివేయబడలేదు. మాకు సందేహములు కలిగినను నిస్పృహ మాత్రము కలగలేదు. శత్రువులు పెక్కుమంది ఉన్నను మేము ఎప్పుడునూ ఒక్క మిత్రుడు కూడా లేకుండా ఉండలేదు. తీవ్రమగు గాయములు తగిలిన మేము నశింపలేదు. యేసు జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై ఆయన మరణమును మా భౌతిక శరీరమందు సర్వదా మోయుచున్నాము. మా జీవితకాలమున యేసు కొరకై మేము మరణించు ప్రమాదము ఎల్లప్పుడూ ఉన్నదే. ఇందువలన మా శరీరములందు ఆయన జీవము ప్రదర్శింపబడుచున్నది. మృత్యువు మా యందు, జీవము మీ యందు కార్యసాధకమగుచున్నదని దాని అర్థము. నేను విశ్వసించి తిని కనుక మాటలాడి తిని అని వ్రాసిన వాని యందున్న విశ్వాసపుటాత్మ మా యందును కలదు. కనుక మేము కూడా విశ్వసించుచున్నాము, మాటలాడుచున్నాము. యేసు ప్రభువును మృతులలో నుండి లేపిన దేవుడు యేసుతో పాటు మమ్ములను లేవనెత్తి మీతో సహా ఒక చోట చేర్చి ఆయన సమక్షమునకు తీసుకొని పోగలడని మాకు తెలియను. ఇదంతా మీ కొరకే. దైవ సందేశము వ్యాపించిన కొలది ప్రజలు అధిక సంఖ్యలో దేవుని మహిమకు కృతజ్ఞతా స్తోత్రములను అర్పింతురు. ఇది ప్రభువు వాక్కు. ఈశ్వరునికి వందనములు. మధురమైనది అమరమైనది మధురమైనది దేవుని వాక్యం, జీవన వేదం. దేవుని వాక్యం జీవన వేదం. ఆలించరారే ఓ దైవ జనమా. హల్లెలూయా 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 హల్లెలూయా. అమరమైనది మధురమైనది అమరమైనది మధురమైనది. ప్రభు మీతో నందురుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 21వ అధ్యాయము 5వ వచనము నుండి 13వ వచనము వరకు. కొందరు ప్రజలు జెరూసలేము దేవాలయం గురించి ప్రస్తావించుచు చక్కని రాళ్లతోనూ దేవునికి అర్పింపబడిన వస్తువులతోనూ ఎంతో అందముగా శోభిల్లుచున్నదో చూడుడు అని చెప్పుకొనుచుండిరి. అంతటి యేసు వారితో, ఈ కట్టడమును మీరు చూచున్నారు కదా, ఇచ్చట రాతిపై రాయి నిలవని కాలము వచ్చును, అంతయు నాశనము చేయబడును అనెను. అప్పుడు వారు, బోధకుడా, ఇవి అన్నీ ఎప్పుడు సంభవించును, దానికి సూచన ఏమి
అని అడిగిరి. అందుకైన మిమ్ము ఎవరును మోసగించకుండానట్లు మెలకువగా ఉండు, మోసపోకుడు. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనను అనియు కాలము సమీపించినదనియు చెప్పెదరు. కానీ మీరు వారి వెంట వెళ్ళవలదు. యుద్ధములను విప్లవములను గూర్చి విన్నప్పుడు మీరు భయపడవలదు. మొదట ఇవి అన్నీ జరిగి తీరును, కానీ అంతలోనే అంతము రాదు అనెను. ఇంకను ఆయన వారితో ఇట్లా నేను, ఒక జాతి మరొక జాతిపై, ఒక రాజ్యం మరొక రాజ్యంపై దాడి చేయును. భయంకర భూకంపములు, పలుచోట్ల కరువులు, తెగుళ్ళు వ్యాపించును. ఆకాశమున భయంకరమైన దృశ్యములు, గొప్ప సూచనలు కనిపించును. ఇవి అన్నీ సంభవింపక పూర్వము వారు మిమ్ము పట్టి ప్రార్థనా మందిరములకు, చెరసాలకు అప్పగించి హింసించుదురు. నా నామం నిమిత్తము రాజుల యొద్దకు, అధిపతుల యొద్దకు మిమ్ములను తీసుకొని పోవుదురు. ఇది మీరు సాక్షులుగా ఉండవలసిన సమయము. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఈనాడు చదవబడిన సువార్త పట్టణాన్ని యెరూషలేము దేవాలయము ఆనాటి భక్తులు లేక యూదులు యేసు ప్రభు కూడా యెరూషలేము దేవాలయానికి వచ్చారు. యెరూషలేము దేవాలయానికి వచ్చినప్పుడు ఆ యెరూషలేము దేవాలయం భక్తులు ఇచ్చిన కానుకలతోనూ ఇతర వస్తువులతోనూ ఎంతో సుందరంగా యెరూషలేము దేవాలయము నిర్మించబడి ఉంది. ఇది చూడండి, ఈనాడు మన దేవాలయం విద్యుత్ అలంకరణ వలన ఎంతో సుందరంగా ఉందో. ఆనాడు ఆ ప్రజలు బాహ్యంగా ఎంతో సుందరంగా ఉంది, దానిని కొనియాడుతూ ఉన్నారు. బాహ్యంగా ఎంతో సుందరంగా ఉంది. ప్రభు వారి మాటలు విని, ఇది రాతిపై రాయి నిలవని కాలం వచ్చును, బాహ్య సౌందర్యవంతమగును. ఈ సత్యాన్ని ప్రజలు గ్రహించాలి. బాహ్య సౌందర్యాన్ని దేవుడు కోరుకోవటం లేదు. బాహ్య సౌందర్యం అంతమవుతూ ఉంది, నాశనం అవుతూ ఉంది. అది మీరు గుర్తించాలి. ఈ దేవాలయము నాశనం అవుతుంది, ధ్వంసం అవుతూ ఉంది అనే విషయాన్ని ఆ ప్రజలకు తేటతెల్లం చేస్తూ ఉన్నారు. జ్ఞానోదయాన్ని వారికి కలింపజేస్తూ ఉన్నారు. ఈ సమయంలో ఇంకా ప్రజలు ప్రభు చెబుతూ ఉన్నాడు, యుగాంతం రాబోతూ ఉంది, యుగాంతం రాబోతూ ఉంది అని అన్నప్పుడు దానికి సూచనలు ఏమి? యుగాంతం రాబోతూ ఉంది, దానికి సూచనలు ఏమి అని అడిగినప్పుడు ప్రభువు చెబుతూ ఉన్నాడు, సూర్యుడు అంధకారమగును, చంద్రుడు కాంతి విహీనుడగును, నక్షత్రములు రాలిపోతాయి, అవి అంధకారమవుతాయి అని తెలియజేస్తూ, ఇంకా కరువులు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి, యుద్ధాలు వస్తాయి, ఇంకా ఒక రాజ్యం మరొక రాజ్యంపై దాడి జరుగుతూ ఉంది, ఒక జాతి మరొక జాతిపై దాడి చేస్తూ ఉంది. ఇంకా నా పేరిట అనేక మంది వచ్చి నేనే ఆయనను అని చెబుతారు, కానీ మీరు మోసపోవలదు. చూడండి, రాజ్యం ఒక రాజ్యంపై, ఒక జాతి మరొక జాతిపై కరువులు తెగుళ్ళు ఇవి వచ్చినప్పుడు మీరు భయపడవలదు. ప్రభు వాగ్దానం మనం గుర్తు రావాలి. ఆయన విశ్వసనీయుడైన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన ఎప్పుడు కూడా తన వాగ్దానాన్ని వమ్ము చేయడు.
విస్మరించడు, తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాడు. మీరు భయపడవలదు, ధైర్యాన్ని చెబుతూ ఉన్నాడు. ధైర్యాన్ని చెబుతూ ఉన్నాడు. మన కుటుంబాల్లో కూడా ఆర్థిక సమస్యలు కానీ, సంతానం లేని సమస్యలు కానీ, విడాకుల సమస్యలు కానీ, నిరుద్యోగ సమస్యలు కానీ, అనేక సమస్యలు మన కుటుంబాల్లో ఉత్పన్నమవుతూ ఉంటాయి. మన కుటుంబాల్లో ఇలాంటి సమస్యలు ఉత్పన్నమైనప్పుడు మన గుండె నీరు కారిపోకూడదు. ప్రభు వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు మిమ్మలను విడువను, ఎడబాయను, మీకు ఎప్పుడు కూడా తోడై ఉందును అనే వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని మనం ధైర్యంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. మనం నమ్మిన దేవుడు మన సృష్టికర్త, మన రక్షణకర్త, తన వాగ్దానాన్ని విస్మరింపడు. కాబట్టి మనం గట్టి విశ్వాసం మనం కలిగి ఉండాలి అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. అలాంటి విశ్వాసంతో మనం ముందుకు వెళుతూ ఉండాలి. ప్రభు అంటూ ఉన్నాడు, మీరు మోసపోవలదు, భయాన్ని వదిలిపెట్టండి, మీరు మోసపోవలదు. మనం 1 పేతురు రాసిన లేఖ 5వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, మీ శత్రువగు సైతాను గర్జించు సింహం వలె ఎవరిని కబళించుదువా అని తిరుగాడుచూ ఉండును. మీ శత్రువగు సైతాను గర్జించు సింహం వలె ఎవరిని కబళించుదువా అని తిరుగాడుచూ ఉండును. సాతాను అనేది ఈ లోకములోనికి ప్రవేశించింది. సాతాను ఎప్పుడు కూడా సాతాను యొక్క పని మనలను శ్రమలకు, బాధలకు గురి చేయటం. ఆ విధంగా మనం చూస్తే ఆదాము అవ్వ దేవుని మాటను ధిక్కరించే విధంగా దేవుడు మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు, ఈ చెట్టు పండ్లు తిన్నట్లయితే మీరు దేవుని యొక్క స్థాయికి ఎదుగుతారు, మిమ్మల్ని ఎదగనీయకుండా మిమ్మల్ని దేవుడు అణిచివేస్తాడు అని ఈ యొక్క సాతాను వారిని శోధించింది. వారిని శోధించడం వలన నిజమేనేమో దేవుడు మనల్ని మోసం చేస్తూ ఉన్నాడు అని వారు గ్రహించి, దేవుడు ఏ చెట్టు పండు అయితే తినొద్దన్నాడో ఆ చెట్టు పండును తినటం వలన దేవుని ఆజ్ఞ మీరారు. దేవుని ఆజ్ఞ మీరటం వలన వారు ఏదో తోటలో బయటికి గెంటి వేయబడ్డారు. చూడండి, దేవుని మాటకు విధేయత చూపలేదు, దేవుని మాట యందు విశ్వాసం ఉంచలేదు. వారికి చివరకు సాతాను మాట వినటం వలన వారు ఏదోని తోటలోండి బయటకు గెంటి వేయబడ్డారు. అదేవిధంగా ఇజ్రాయేల్ ప్రజలు మోషే నాయకత్వం ముగిసిన తర్వాత యెహోషువ నాయకత్వంలో ఇజ్రాయేల్ ప్రజలు కనాను దేశానికి వెళుతూ ఉన్నప్పుడు యెరికో కోటలు జయించే సమయంలో ఇక్కడ ఏది కూడా దొంగలించరాదు అని యెహోషువ ప్రజలకు తెలియజేశాడు. కానీ అందులో వాడు ఆఖాను అనేవాడు యెరికో కోటను జయించిన తర్వాత అందులో వస్తువును దొంగలించారు. ముందుకు వెళుతూ ఉన్నారు, హాయి పట్టణం వచ్చింది, హాయి పట్టణాన్ని జయించలేక ఓడిపోయారు. సాతాను శోధనకు గురి అయ్యాడు. సాతాను శోధనకు గురి కావడం వలన వారికి నష్టం జరిగింది. చిన్న పట్టణాన్ని, పెద్ద పట్టణాన్ని జయించగలిగిన వారు చిన్న పట్టణాన్ని జయించలేకపోయారు. అంటే వారిలో దైవశక్తి బలహీనపడింది. వారు దైవశక్తిని పోగొట్టుకున్నారు. దేవుని పోగొట్టుకోవటం వలన, దేవుడు వారి యందు లేకపోవటం వలన అపజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది అనే విషయాన్ని ఈ యొక్క సంఘటన ద్వారా మనకు విదితమవుతూ ఉంది. అందుకే ప్రభువు అంటూ ఉన్నాడు, దొంగ ఏ గడియలో వచ్చునో ఇంటి యజమానికి తెలిసిన ఎడల తన ఇంటికి కన్నమేయకుండా జాగ్రత్త వహించును. అంటే
ఆకాను కానీ ఆదాము అవ్వలు కానీ వారిలో అప్రమత్తత జాగరూకత లేకపోవటం వలన వారు వినాశనాన్ని వారు కొని తెచ్చుకున్నారు అనే విషయాలు ఈనాడు వేద పట్టణం ద్వారా మనకు తెలుస్తూ ఉంది. ఈ నిరీక్షణ కాలంలో తలశ్రీ సభ కోరేది పశ్చాత్తాపాన్ని కోరుతూ ఉంది, మారు మనసు కోరుతూ ఉంది, హృదయ పరివర్తన కోరుతూ ఉంది, నూతన మనసు కోరుతూ ఉంది. అనగా క్రీస్తు మనస్తత్వాన్ని అలవర్చుకోండి. క్రీస్తు ఏ విధంగా జీవించాడో ఈ లోకములో కనికరమ కలిగిన వాడిగా జీవించాడు, క్షమించేవాడిగా జీవించాడు, ప్రేమ కలిగిన వాడిగా జీవించాడు, వినయ విధేయతలు కలిగి జీవించాడు, తగ్గింపు జీవితాన్ని కలిగి జీవించాడు. అనేక సుగుణాల్లో ప్రభువు జీవించాడు. ఈ యొక్క 9 మంగళవారాల్లో మీలో ఉన్న రాతి హృదయాన్ని తీసివేసి మాంస హృదయాన్ని మీరు అలవర్చుకోవాలి. ప్రేమ హృదయాన్ని మీరు అలవర్చుకోవాలి. దేవుని బిడ్డలుగా రూపాంతరం చెందాలి. యేసు ప్రభువు నీటిని ఏ విధంగా ద్రాక్షరసంగా మార్చాడు. నీటికి విలువ లేదు, ద్రాక్షరసమునకు విలువగా ఉంది. అదేవిధంగా పాపులుగా ఉన్నప్పుడు దేవుని దృష్టిలో మీరు పాపులుగానే పరిగణింపబడ్డారు. మీరు పరివర్తన చెందిన తర్వాత మీరు విలువైన వ్యక్తులుగా రూపాంతరం చెందాలి. దేవుడు కోరేది మన నుండి ఇదే. మనకు కావలసింది బాహ్య సౌందర్యం కాదు, ఆత్మీయ సౌందర్యం, ఆంతరంగిక సౌందర్యం, పరిశుద్ధత. మీరు మీ ప్రవర్తన ద్వారా పరిశుద్ధులు కండి. అంతోని వారు తన ప్రవర్తన ద్వారా పరిశుద్ధుడిగా రూపాంతరం చెందాడు, పరిశుద్ధుడిగా అయ్యాడు, దేవుని రాజ్యానికి వారసుడయ్యాడు. దేవుని యొక్క మహిమానందములో ఆయన పాలు పంచుకొనుచూ ఉన్నాడు. ఒకానొక రోజున మనం కూడా ఈ లోకాన్ని విడనాడి మరొక రాజ్యం, పరలోక రాజ్యం, ఆయన యొక్క మహిమానందములో పాలు పంచుకోవాలి అంటే హృదయ పరివర్తన అవసరమని తల్లి శ్రీ సభ కోరుతోంది. అలాంటి భాగ్యాన్ని దయచేయమని ఈనాటి దేవ బలి పూజలో ప్రభువుని వేడుకుందాం. ఆమేన్. మన మధ్యలో మేరీ లక్ష్మి అనేటువంటి సహోదరి మన మధ్యలో ఉన్నది. దయచేసి పీఠం దగ్గరకు రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. 2009వ సంవత్సరంలో పక్షవాతంతో బాధపడుతూ డాక్టర్లు చెప్పి ఉన్నారు, ఇక 15 రోజులు మేమేమీ చెప్పలేం, ఏమి జరిగిద్దో మేము చెప్పలేం, ఏ పరిస్థితి వస్తుందో చెప్పలేం, చాలా సీరియస్గా ఉంది, నరాలు బలహీన పడిపోయి ఉన్నాయి, అది బ్రెయిన్ డెడ్ కూడా కావచ్చు అని డాక్టర్లు చెప్పేశారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, కానీ దేవుని యందు నమ్మకాన్ని వదిలిపెట్టలేదు, దేవుని యందు విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు, అంతోని వారి మీద ఉన్నటువంటి భక్తిని వదిలిపెట్టలేదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, అంతోని వారి సన్నిధికి వచ్చి మొరపెట్టుకొని కన్నీటితో ప్రార్థన చేసుకొని ఉన్నది. ఈరోజు మనకు పూజ చేస్తున్నటువంటి ఫాదర్ అంతోని బాలగారే ఇక్కడ విచారణగా గురువులుగా పనిచేస్తూ ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో స్వామి, నాకు డాక్టర్ గారు ఈ విధంగా చెప్పి ఉన్నారు, డాక్టర్ గారు ఈ విధంగా 15 రోజుల్లో ఏమైతే తెలియదు, చనిపోవచ్చు కూడా అని చెప్పి ఉన్నారు, నా కోసం ప్రార్థన చేయమంటే ఫాదర్ గారు ప్రార్థన చేసి చెప్పారంట, నీకేం కాదు, దేవుడు నిన్ను కాపాడుతాడు, అంతోని వారి ప్రార్థన సహాయం ద్వారా దేవుడు నిన్ను సజీవంగా నిలబెడతాడని చెప్పి పంపించి అన్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ సహోదరి సజీవముగా 2009వ సంవత్సరంలో డాక్టర్లు చనిపోతారనేటువంటి చెప్పినటువంటి వ్యక్తిని ఈరోజు సజీవంగా మన ముందు నిలబెట్టి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి వందనాలు తెలియచేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. విశ్వసించిన వారికి సమస్తము సాధ్యమే. విశ్వసించిన వారెల్లరూ నూతన బలము పొందెదరు. ఏమవుతారంట? విశ్వసించినటువంటి వారు నూతన బలాన్ని పొందుతారంట. ఎవరినందు విశ్వాసం? ఈ లోక వ్యక్తుల యందు కాదు, ఈ లోక శక్తుల యందు కాదు, ఈ లోక ఆస్తుల యందు కాదు, ఎవరి యందు? దేవుని యందు. హల్లెలూయా. దుర్గా గురుదేవి వారి కుటుంబ సభ్యులు చిన్న సాక్ష్యాన్ని చెప్పాలని ఆశపడుతూ ఉన్నారు. పోయిన అక్టోబర్ నెలలో వారి బాబు అఖిల్కి జ్వరం వచ్చింది,
ఆసుపత్రిలో డాక్టర్లు చేర్పించగా టెస్టులు చేయగా లివర్ వాసిందని చెప్పి అన్నారు. ఎంతో భయపడ్డారు. ఇదిగో వీళ్ళే ఈ బాబుకే, ఈ చిన్న బాబుకే జ్వరం వచ్చి లివర్ వాసిందని డాక్టర్లు చెప్పారు. ఎంతగానో భయపడిపోయి అంతోని వారి సన్నిధికి వచ్చి, అంతోని వారా 5 మంగళవారాలు నీ సన్నిధికి వస్తాం, నీ సన్నిధికి వస్తాం, ఇదిగో మమ్మల్ని సాక్షిగా ఇక్కడ నిలబెట్టమని కన్నీటితో ఆ తల్లి ప్రార్థన చేసింది. మరి 5 మంగళవారాలు అయిపోయే లోపలే ప్రియులకు దేవుని బిడ్డారా, ఈ చిన్నారి బిడ్డకు గొప్ప స్వస్థత వచ్చి ఉన్నదని ఈరోజు మన మధ్య నిలబడి గొప్ప సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చివరిగా చాలా సాక్ష్యాలు ఉన్నాయి. చాలామంది సాక్ష్యం చెప్పాలని ఆశపడుతూ ఉన్నారు, కానీ సమయం లేదు. చివరిగా గారపాటి విజయ మేరీ, వసంతరావు, మేరీ గ్లోరీ వారు మన మధ్యలో ఉన్నారు. వారు చిన్న సాక్ష్యాన్ని ఈరోజు మనతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నారు. గారపాటి విజయ మేరీ, వసంతరావు, మేరీ గ్లోరీ దయచేసి త్వరగా పీఠం దగ్గరకు రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి నా వందనాలు. మీ అందరికీ నా వందనాలు. నా పేరు విజయ మేరీ, పాప పేరు మేరీ గ్లోరీ. పాపకి ఇప్పుడు 10వ నెల. పాపకి 7వ నెల సమయంలో మరి నా భర్త వసంతరావు కర్ణాటకలో జాబ్ చేస్తారు. మరి అక్కడ కర్ణాటక ధార్వాడ్లో వెదర్ చాలా కూల్గా ఉంటుంది. వెళ్ళిన 1 వీక్కే పాపకి మరి జ్వరం వచ్చింది. ఆ జ్వరంలో పాపకి జ్వరం బాగా తలకెక్కి స్పృహ కోల్పోయి, పాప అయితే స్పృహలో లేదు. మాకేం చేయాలో మాకైతే తెలియలేదు. మాకు చుట్టుపక్కల కూడా తెలిసిన వారైతే ఎవరు లేరు. ఆ రోజు ఆదివారం, హాస్పిటల్స్ కూడా లేవు. ఆ సమయంలో మరి మా ఓనర్కి తెలిసిన వాళ్ళు హాస్పిటల్కి పంపిస్తే ఆ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మరి 4 రోజులు ఐసీయూలో ఉంచుకున్నారు. 4 రోజులు కూడా అన్ని టెస్టులు చేశారు, బ్లడ్ టెస్టులు చేశారు. అయినప్పటికి కూడా మరి పాపకు ఫీవర్ తగ్గలేదు. పాప బాడీ అంతా ఉబ్బిపోయి పాపకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి. అన్ని రీడింగ్స్ అయితే తీసుకుంటున్నారు, మరి పాపకి ఏ ప్రాబ్లం ఉందో చెప్పట్లేదు. అప్పుడు మేము మరి పాపను తీసుకొని ఇంటికి వచ్చినప్పుడు పాపకి మరి ఇంటికి తీసుకొని వచ్చి ప్రార్థన చేసుకుంటున్నాము. పాప మరి ఒక రోజు నైట్ అంతా, ఒక రోజు పగలంతా కూడా మరి పాలు తాగకుండా యూరిన్ పాస్ చేయలేదు. మరి మేము రోజు ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి వస్తాము. మా ఇంటి పక్కనే అంతోని వారి మందిరం ఉంది, చర్చి దగ్గరికి వెళ్ళకుండా మేము చాలా నిర్లక్ష్యం చేశాము. అప్పుడు మరి పాపకి బాగలేనటువంటి సమయంలో మరి అంతోని వారి చర్చికి వెళ్ళి, అంతోని వారా మీ మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకున్నాను, మీ ప్రార్థన సహాయం వలన పొందుకున్న గర్భఫలమయ్యా, పాప చాలా అనారోగ్య పరిస్థితిలో ఉంది అని చెప్పి మరి ప్రార్థన చేసుకున్నప్పుడు పాప యూరిన్ పాస్ చేయలేదు. పాపకి 40 సెంటీమీటర్స్ ఉండాల్సిన స్టమక్ మరి 59 సెంటీమీటర్స్కి వెళ్ళిపోయి పాపకి అసలు చాలా ప్రాబ్లం అయింది. మరలా మేము అదే హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు మరి వాళ్ళు బ్లడ్ తీస్తుంటే పాపకి బాడీ అంతా నీరు వస్తుంది కానీ రక్తం రావట్లేదు. పాప చేయి మీద ఒక చోట కట్ చేసి బ్లడ్ తీసినప్పుడు పాప బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు డెంగ్యూ పాజిటివ్ వచ్చి పాపకి మరి 20,000 ప్లేట్లెట్స్కి వచ్చింది. మరి అది నెంబర్ 1 హాస్పిటల్ ధార్వాడ్లో. అక్కడి నుంచి మరి 12 గంటల సమయంలో మమ్మల్ని వేరే హాస్పిటల్కి పంపించారు. ఆ హాస్పిటల్కి వెళ్ళడానికి 10 నిమిషాలు మాత్రమే సమయం ఉంది. పాప పల్స్ రేటు 50కి తగ్గిపోయి బీపీ డౌన్ అయిపోయింది. మేమైతే ఏమి చేయలేము, మీరు ఎమర్జెన్సీగా హాస్పిటల్కి వెళ్తేనే మీ పాప మీ చేతులకు వస్తుంది అన్నప్పుడు మరి బస్సులు, చిగరి బస్సులు ఉంటాయి, అక్కడ బస్సులు ఆగిపోయినాయి. ఏది కూడా మాకు వెహికల్స్ కూడా ఏది లేదు. మరి నేను నా భర్త పాపని పట్టుకుని రోడ్డు మీద ఉన్నటువంటి సమయంలో ఒక పర్సన్ వచ్చి మరి కారులో వచ్చి ఏడుస్తున్నారు, ఎక్కడికి వెళ్ళాలి అని అంటే మరి SDM హాస్పిటల్కి వెళ్ళాలండి, ఆ హాస్పిటల్ ఎక్కడో మాకు తెలియదు అన్నప్పుడు నేను అక్కడికే వెళ్తున్నానన్నా, రండి ఎక్కండి అని చెప్పి ఆయన మరి 40 నిమిషాల్లో వెళ్ళాల్సింది 15 నిమిషాల్లో మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళాడు. డబ్బులు కూడా ఆయన మాకు ఛార్జ్ తీసుకోలేదు. మరి తీసుకెళ్ళినప్పుడు కూడా మరి పాపని ఐసీయూలో పెట్టుకొని వాళ్ళు పాప పల్స్ రేటు తగ్గిపోయి బీపీ డౌన్ అయ్యేసరికి పాప మా వాళ్ళు కాదమ్మా ఇక్కడి నుంచి వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నారు. అక్కడి నుంచి కూడా మాకు హుబ్లీ రావడానికి టైం లేదు.
పాప చేతుల్లోనే అలాడి పడిపోతుంది. మరి వాళ్ళు అంబులెన్స్లో పంపించారు. అక్కడికి వెళ్ళినా కూడా 50,000 ఫీజు కడితే జాయిన్ చేసుకోలేదు మమ్మల్ని. మరి మా ఆయనకి తెలిసిన ఒక వ్యక్తి డబ్బులు కట్టినప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేసుకున్నారు. పాపకు క్యాండిల్ పెట్టడానికి నరం ఎక్కడా దొరకట్లేదు. ఒక రోజు నైట్ ఉంచుకున్నారు, పగలుంచుకున్నారు. పాప చాలా డల్ అయిపోయింది. డల్ అయిపోయినప్పుడు మరి అక్కడ ఉన్న డాక్టర్ కూడా ఏం చేయలేక బయట నుంచి స్పెషలిస్ట్ని పిలిపించారు. పాపకు మరి అల్ట్రా స్కాన్ ద్వారా మొత్తం బాడీ అంతా స్కాన్ చేస్తే తొడలో ఒక నరం దొరికినప్పుడు ఆ తొడలో కట్ చేసి అక్కడి నుంచి కాన్లో పెట్టి పాపకు ట్రీట్మెంట్ చేస్తున్నారు. మరి 11 రోజులైంది, 12 రోజులైంది, అయినప్పటికీ ఏం చెప్పట్లేదు. మాకైతే ఏం తెలియట్లేదమ్మా. పాపకి మరి ప్లేట్లెట్స్ ఎందుకు పెరగట్లేదో తెలియట్లేదు. మేము అన్ని బ్లడ్లు ఎక్కిస్తున్నాం, ప్లేట్లెట్స్ ఎక్కిస్తున్నామన్నారు. నేను అంతోని వారికి ప్రార్థన చేసుకున్నాను. మేము వెంటనే పాపను తీసుకొని వెళ్ళి అంతోని వారి చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాం. ఇప్పుడు ఈ పాప చాలా స్వస్థత కలిగింది. ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాక. ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి, ఎన్నో గొప్ప సాక్ష్యాలు. ఇప్పుడు మనం విన్నటువంటిది మరణం నుండి తన చిన్నారి బిడ్డను ఏ విధంగా అంతోని వారి ప్రార్థన సహాయం ద్వారా ప్రభు లేవనెత్తి అన్నాడు. మనం ఆలకించినాం. హల్లెలూయా. అర్పించే పూజా బలి సర్వశక్తి ఎలా పెదైన సర్వేశ్వరికి ప్రీతికరమౌనట ప్రార్థించుదము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించురుగాక. కరుణామయుడైనవు సర్వేశ్వర పునీత పాదువా పురియంతోని వారి పాత మనుషుని నాశనము చేసి నిన్ను పోలిన నూతన వ్యక్తిని సూచింప చెత్తగించితివి. అతడు వలె మేము కూడా నూతన స్వభావం పొందిన నూతన సృష్టిగా నీకు ఆమోదయోగ్యమైన సమాధాన బలిగా అర్పింతుమగాక. అంతోని వారి భక్తుల హృదయాలను పక్షాలను చేసి రాతి హృదయాన్ని తీసివేసి మాంస హృదయాన్ని వీరికి ప్రసాదించి మంచి మనసుతో మిమ్మలను సదా స్తుతించి మహిమపరిచే భాగ్యాన్ని వారు అర్పించే ప్రార్థనలను ప్రేమతో స్వీకరించి మీ ప్రేమను అనుభవించి మీ ప్రేమకు సాక్షులుగా ఉండునట్టు దీవించమని వేడుకుందాముగాక. మా నాథుడైన క్రీస్తు వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో నుండులోగాక. మీ
ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు తిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పౌరపిత సర్వశక్తులని సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ ఎచ్చడను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించిన యుక్తము న్యాయము ధర్మము రక్షదాయకము ఏలైనా పునీత అంతోని వారి సమక్షంలో స్తుతులు అందుకొనుచున్నాము. అంతోని వారి పుణ్యక్రియలను స్మరించినప్పుడు వారికి నీవు వసగిన వరములనే కనపరుచున్నాము. అంతోని వారి పుణ్య జీవితం మాకు ఆదర్శమగాను, అంతోని వారి సహవాసం మాకు స్నేహబంధమగాను, వారి ప్రార్థన సహాయం మాకు గట్టి ఆదరుగా ఉన్నట్లు ఏర్పరిచితివి. సాక్షిభూతమైన వారి పుణ్య జీవితం ద్వారా మేము ప్రభావితులమై మీ ముందున్న పరుగు పందెములో విజయవంతముగా పరుగిడి మా ప్రభువగు క్రీస్తు వారా పునీతులతో పాటు అక్షయ మహిమ కిరీటములు మేము పొందగలుగుదుమగాక. కావున దూతలాది దూతల సమేతముగా సకల పునీతుల బృందముతో ఏకమై మేము నిరంతరము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా, ప్రభు నామమున వేచి వారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కమగా పవిత్రుడవు, సర్వపైత కోటయ్య నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొంచున్నాము. ఈ విధమున మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాడుబడికి ఇష్టపోతేగా తమ అప్పగించుకున్నప్పుడు అప్పమనందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుతూ ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకునే భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుతూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు, ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చెందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించుతున్నాము. నీ సముఖం నిలిచి నీకు సేవ చేయుటకు మమ్మందరినీ కూడా పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు చెప్తున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పలివారం మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని మేము ప్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భాగ్యహే తండ్రి పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను ఈరోజు మరి దివ్య పూజ్యాబలిని సమర్పించి మా కుటుంబాల కోసం ప్రార్థన చేయమడిగిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని నీ సముఖములో మోకరించి ప్రార్థన చేస్తున్నటువంటి ఈ విశ్వాసులందరి మనస్సులోని ప్రతి ఆలోచన, ప్రతి అవసరము, ప్రతి తలంపు సకాలం నెరవేర్చమని, ప్రతి తలంపు నిరంతరంగా ఆశీర్వదించమని నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికల మందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకోండు. ఈనాడు పూజా బలను అర్పించు కుటుంబంలో మరణించిన వారందరిపై ఇక్కడ చేరి నిన్ను స్తుతిస్తూ ఉన్న ఈ బిడ్డలందరినీ కూడా ఓదార్చండి. వీరి కుటుంబాల్లో మరణించిన వారందరినీ కూడా మీ అమూల్య రక్తం చేత కడిగి శుభ్రపరిచి వారి ఆత్మలను
మీ నిత్యానందమైన మోక్షరాజ్యంలోనికి చేర్చుమని వేడుకొనుచున్నాము. మా అందరిపై దయచూపండి. దేవుని కన్య తల్లియగు పరిశుద్ధ మరియమ్మతోనూ ఆమె భర్తయ్యకు పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తలతోనూ ఆదరణ నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్యజీవితంలో భాగము దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు నేర్పించిన పరలోక ప్రార్థనను మనమందరం కూడా కలిసి భక్తి విశ్వాసాలతో చెప్పుకుందాం. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పటి వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారాన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుడు. మా ఈ రోజుల్లో మాకు శాంతి సమాధానములు ప్రసాదించండి. ఇక్కడికి విచ్చేసిన ప్రతి భక్తుడు కూడా దీవించండి. ప్రతి భక్తుడు కూడా అంతోని వారి ప్రార్థన సహాయం వలన దేవుని ప్రేమను చవిచూసే భాగ్యాన్ని, విశ్వాసములో బలపడే భాగ్యాన్ని, క్రీస్తు జయంతి ఉత్సవాన్ని సంతోషముతో కొనియాడే భాగ్యాన్ని, ఆ విధంగా తమ జీవితాలను ఆనందమయం చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించండి. మీ దయానుగ్రహంలో మేమందరం కూడా పాపం నుండి ముక్తులమైనటువంటి కలతలకు గురి కాకున్నట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానం మీకు ఇస్తున్నాను, నా సమాధానం మీకు వసుకుతున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా అందరి పాపములను పాటింపగా మీ తెలుసు విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించు పరిపాలించే వారా, ఏలిన వారి శాంతి సమాధానం ఎల్లప్పుడు మీ అందరితో నుండునోగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మనం ఒకరితో ఒకరం క్రీస్తు ప్రభు శాంతి సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో మన ప్రభువైన యేసుక్రీస్తు. ఈనాడు మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన అద్భుత రీతిగా మన మధ్య దివస ప్రసాద ద్వారా దర్శనమవుతూ ఉన్నాడు. ఈ జీవం గల దేవుడు మన మధ్య ప్రత్యక్షమైనప్పుడు మనం భక్తి విశ్వాసాలతో ప్రభువుకి చూపించి కృతజ్ఞతావందనములు చెల్లించి ఆరాధించి మహిమపరచి మనకు కావలసిన అవసరాలను అంతోని వారి ద్వారా వేడుకొలుచున్నాం. ఆ ప్రభువే మనను తన ప్రేమ విందుకు ఆహ్వానించాడు. ఈ ప్రేమ విందులో పాల్గొని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన.
ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నాయందు ఉన్నట్లుగా మేము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకుంటున్నాను. ఆమెన్. గొర్రె పిల్ల విందుకై పిలువబడిన వారు ధన్యులు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల. మనకు ప్రాణం. విందు 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 కమ్మని విందు. పునీత్ ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయకరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మేము ఎడబాయినట్లు చెయ్యకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, దివ్య ప్రసాదమును స్వీకరించి ఆధ్యాత్మికంగా బలపడిన మమ్ముని ప్రేమ మార్గములో నడిపింపమని ప్రార్థించుతున్నాము. పునీతాంతోని వారి ఆదర్శము ద్వారా మా యందు నీవు ప్రారంభించిన మంచి పనిని పరిపూర్తి చేసి యేసుక్రీస్తు రోజు వరకు మాకు నీ సహాయమును అందజేయము. ఈ యొక్క 9 మంగళవారాలు అంతోని వారి ప్రార్థన సహాయం ద్వారా జయప్రదం చేసి ఈ యొక్క 9 మంగళవారాలు అంతోని వారి భక్తుల హృదయాలలో మార్పులు తీసుకొని వచ్చి మంచి హృదయాలతో క్రీస్తు జయంతి ఉత్సవాన్ని జరుపుకొని క్రీస్తు వెలుగును పొందే భాగ్యాన్ని, అంతోని వారి దీవెనలను పొందే భాగ్యాన్ని ప్రసాదింపుడు. మా నాథుడైన క్రీస్తు వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో నుండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మలందరినీ కూడా ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనము.